హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఎండు చేప పులుసు అయితే వండుకున్నామండి. అది ఎలానో ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే కోడిగుడ్లను ఉడికించుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, ఎండు చేప ముక్కలు, ములక్కాడ ముక్కలు కట్ చేసుకొని అయితే ఉంచుకోవాలండి. చింతపండు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని గుడ్లు అయితే వేయించుకోవాలి ముందుగా. తర్వాత అదే ఆయిల్లో ఎండు చేప ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలండి. వీటిని పక్కకి తీసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించాలండి. ఇవి బాగా దగ్గరికి అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి, మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచుకున్న ములక్కాడ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వాటిని మగ్గనిచ్చిన తర్వాత అందులో మనం కోడిగుడ్లను అయితే వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. వీటిని బాగా కలిపి ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఎండు చేపలు ముందుగా అయితే వేసేయకూడదండి, అంటే కలిపేటప్పుడు ముక్కలు విడిపోవచ్చు. మేమైతే పులుసు మరిగేటప్పుడు అయితే వేస్తామండి, చాలా బాగుంటుంది పులుసు. మరిగేటప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పులుసు మరుగుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది దగ్గరికి అయ్యేంత వరకు బాగా అయితే ఉడికించాలి. కోడిగుడ్ల పులుసు అయితే దగ్గరికి అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుందండి ఈ కోడిగుడ్డు ఎండు చేపల పులుసు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.